నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. లేచి నిలబడు, అన్వేషించు, ఆలోచించు, ఆచరించు. అప్పుడే అసాధ్యాలు సుసాధ్యం అయ్యేది. అద్భుతాలు జరిగేది. ధైర్యం ఉన్నవాడు దారి వెతుకుతాడు. ధైర్యం లేనివాడు సాకు వెతుకుతాడు. అనుభవం ఎదిగిన ప్రయాణాన్ని బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. కష్టం నీకు వస్తే నీది అంటారు. సంతోషం వస్తే మనది అంటారు. సహాయం చేస్తే మంచోడంటారు, లేకపోతే చెడ్డోడంటారు. డబ్బు ఇస్తే మనోడంటారు, ఇవ్వలేదంటే పగోడంటారు. ఇదే ఇప్పటి ప్రపంచం. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవాళ్ళు సడన్గా మౌనంగా ఉన్నారు అంటే వాళ్ళు బాధలో అయినా ఉండాలి, లేకపోతే మనం బాధ పెట్టైనా ఉండాలి. సమస్య వెంట పరిష్కారం, నీడ వెంట వెలుగు, బాధ వెంట సంతోషం, రాత్రి వెంట పగలు ఎప్పుడూ ఒకదాని వెనక ఒకటి ఉంటాయి. కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోకు. ఏ మనిషి కూడా పుట్టుకతో శత్రువునో మిత్రుడినో వెంట తెచ్చుకోడు. వారి మాట తీరు, ప్రవర్తనే మంచో చెడో నిర్ణయిస్తుంది. జీవితం పెట్టే పరీక్ష సమయంలో అండగా నిలిచే వాటిలో ఉత్తమమైనది కుటుంబం. ప్రేమించడం అంటే ఒకరినొకరు చూసుకోవడం కాదు, ఇద్దరూ కలిసి ఒకే వైపు చూడటం. అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. మనస్పర్ధలు తలెత్తినప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది. సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారు. సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు. మనసు సముద్రపు అలల వంటిది. అలలకి దారి ఇస్తే అంతా ఊడ్చుకొని పోతుంది. కృతజ్ఞత అనేది హృదయంలో ఉంచుకోవలసిన జ్ఞాపిక వంటిది. తోటమాలి రోజూ నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలనిస్తుంది. రోజుకో మంచి పని చేస్తూ ఉండండి, సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. కోరిక కొన్నేళ్లు బతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బతికిస్తుంది. కానీ ఆశయం మాత్రం చావే లేకుండా చేస్తుంది. కాలాలు మారినా యుగాలు మారినా ఈ సమాజం మాత్రం మారదు. పక్కన వాళ్ళ జీవితం పైన ఎందుకో అంత ఆసక్తి. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు. బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెంచేలా ఉండకూడదు. ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి. మనకు నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసినట్లే. ప్రశ్నించడం మానేస్తే బానిసత్వానికి అలవాటు పడుతున్నట్లే. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది. వందల బంధాలు ఉండవచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ వందలో ఎన్ని బంధాలు నిజమైనవి అని. అందరి కష్టాల్లో అండగా నిలబడే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడడానికి ఎవ్వరూ ఉండరు. ఈ మాట చేదుగా ఉన్నా ఇదే పచ్చి నిజం. నీకు ఎప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. అందుకే నువ్వు కోరిందల్లా దక్కలేదని దేవుడిని నిందించకు. ఒకటి దక్కలేదంటే అంతకంటే మంచిది ఆ దేవుడు నీకు సిద్ధం చేసి ఉంటాడని అర్థం. లోపాలను పట్టుకొని వేలాడితే బంధాలెప్పుడూ మెరుగవవు. మన మనస్సును విశాలం చేసుకున్న కొద్దీ ఎదుటివారి లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి. అయినా ఇష్టమున్న బంధంలో ఏదీ కష్టం అనిపించదు. ప్రేమ ఉన్న బంధం ఎప్పటికి కూడా చెక్కు చెదరదు.
ఈ ప్రపంచంలో చివరి వరకు కలిసుండేది భార్యాభర్తల బంధం మాత్రమే. ఎవరి కోసమో మీ విలువైన బంధాన్ని దూరం చేసుకోకండి. జీవితాంతం ప్రేమ అనేది అబద్ధం. ఒకవేళ ఉన్నా ఆ ఇద్దరిలో ఒకరు మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు. మరొకరు ప్రేమిస్తున్నట్లు నటిస్తుంటారు. వినడానికి కష్టంగా ఉన్నా ఇదే పచ్చి నిజం. రాత్రి అనేది ఓ బహుమతి. కళ్ళు మూసుకొని ఆ బహుమతిని తెరిస్తే మీకు ఓ కొత్త ప్రపంచం కనిపిస్తుంది. ఆ ప్రపంచంలో మీరు హాయిగా నిద్రపోండి.